ఈ ప్రోగ్రాం గురించి సార్ని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇందుకూరు ప్రసాద్ టెంపుల్ ఈవోని. ప్రోగ్రాం చూసి అందరు దేవుళ్ళని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళండి. ఎటువంటి వెహికల్స్ మీద ఎటువంటి విన్యాసాలు చేయకుండా ప్రశాంతంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరండి. థ్యాంక్ యూ. మణిస్వామి రండి. చెప్పట్లండి. ఈ ప్రోగ్రాం గురించి మన స్వామి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. భక్తులందరికీ కూడా ముందుగా అందరికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలను అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా కలగజేయాలని మనసారా కోరుకుంటూ మరియు ఈరోజు ఇంతటి కనులారా వీక్షించేటువంటి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఆలయ దేవస్థాన ఈవో గారు అయినటువంటి మోహన్ సాయి గారు ఒక్కసారి అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియజేసి ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరందరూ సంతోషంగా వీక్షించే దానికోసమే ఇటువంటి ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అందరూ ఈ ప్రోగ్రాన్ని కలునాగా వీక్షించి ఎవరి ఇంటికి వారు క్షేమంగా చేరుకుంటే మేమందరం కూడా సంతోషిస్తూ ఇటువంటి ప్రోగ్రాంలు మరెన్నో మరుపటి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఒకసారి మీ అందరికి కూడా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హలో, ఇంకొకటి విషయం అండి. అడగంగానే ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చిన మన రూరల్ డిఎస్పీ గారికి, అలాగే ఇందుకూరుపేట ఎస్ఐ గారికి, కోవూరు సిఐ గారికి, ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బందికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పోలీసు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.